హలో ఫ్రెండ్స్, కోడింగ్ క్వెంచ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం IDE ఇన్స్టాలేషన్ గురించి తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలంటే, లెట్స్ సే ఐ వాంట్ టు రైట్ ఏ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే 3 విషయాలు మనకి ఖచ్చితంగా చేయాలి ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్. ఫస్ట్ ఏం చేస్తాము, ఒక ప్రోగ్రామ్ రాస్తాం. రాసిన తర్వాత అయితే ప్రోగ్రామ్. సెకండ్ వన్ ఈజ్, రెండోది ఏంటంటే కనుక రాసిన ప్రోగ్రామ్ ని కంపైల్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే కనుక థర్డ్ వన్ ఈజ్, మనం ఆ ప్రోగ్రామ్ ఏం చేయాలి, రన్ చేయాలి. రన్ ద ప్రోగ్రామ్ రాయాలంటే వాట్ వీ నీడ్ ఈజ్, ఏం కావాలి మనకి ప్రోగ్రామ్ రాయాలంటే? ఏదైనా నోట్ ప్యాడ్ లాంటి ఒక టెక్స్ట్ ఎడిటర్ ఉంటే చాలు. వాట్ వీ నీడ్ ఓన్లీ టెక్స్ట్ ఎడిటర్ ఉంటే మనం రాసేయచ్చు. మరి కంపైల్ చేయడానికి సి ప్రోగ్రామ్ కదా, కంపైల్ చేయాలంటే కంపల్సరీగా కంపైలర్ ఉండాలి. వాట్ ఈస్ ద కంపైలర్ అంటే, కంపైలర్స్ మనకేంటంటే 2 types ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. వన్ ఈస్ కంపైలర్, సెకండ్ వన్ ఈస్ ఇంటర్ప్రిటర్ కానీ కంపైలర్ కానీ. ఈ రెండు దేనికి ఉపయోగిస్తామంటే కనుక, మనం రాసిన కోడ్ ని కంప్యూటర్కి అర్థమయ్యే భాషలోకి మార్చడానికి ఉపయోగిస్తాం. అండర్స్టాండ్? అయితే దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అంటే మంచి ఉంది, చెడు ఉంది. కంపైలర్ లో ఉన్న మంచి ఏంటి? కంపైలర్ ఏంటంటే కనుక యాక్చువల్గా మొత్తం కోడ్ అంతటిని, మనం రాసింది 1000 లైన్స్ ఉండొచ్చు, 2000 లైన్స్ ఉండొచ్చు, అంత కోడ్ని కూడా ఒకేసారి మార్చేస్తుంది దేంట్లోకి, కంపైలర్లోకి. ఇంటర్ప్రిటర్ అలా కాదు, ఏం చేస్తుంది, సెంటెన్స్ బై సెంటెన్స్ ఒక్కొక్క సెంటెన్స్ చేస్తుంది. సెంటెన్స్ బై సెంటెన్స్, ఆర్ యూ కెన్ సే ఏమంటాము, ఇన్స్ట్రక్షన్ కూడా చేస్తుంది. ఏంటి, ఇంటర్ప్రిటర్. అయితే ఒకేసారి చేయడం వల్ల ఏమవుతుందంటే, కంపైలర్లో ఒకేసారి చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మొత్తం కోడ్ అంతా కంప్యూటర్ కి అర్థమయ్యే భాషలో మారిపోతుంది. కాబట్టి మిగిలిపోయింది ఏంటి, ఓన్లీ రన్ ద ప్రోగ్రామ్. ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్. ఎంత అవుతుంది, ఫాస్ట్ గా అయిపోతుంది ప్రోగ్రామ్. కానీ ఇంటర్ప్రిటర్ అలా కాదు, ఫస్ట్ సెంటెన్స్ తీసుకుంది, దాన్ని కంప్యూటర్ కి అర్థమయ్యే భాషలోకి మార్చింది. అని ఏమంటాం, బైట్ కోడ్ అంటాం. బైట్ కోడ్. దీనికి కూడా బైట్ కోడే, దీనికి కూడా బైట్ కోడే. అయితే బైట్ కోడ్ కానీ ఆబ్జెక్ట్ కోడ్ కానీ, ఓకేనా. అయితే ఈ బైట్ కోడ్ లో మళ్ళీ 2వ లైన్ తీసుకుంది, మళ్ళీ మార్చింది, 3rd లైన్ తీసుకుంది, మార్చింది, అలా వెళ్తుంది అనమాట, 1 by 1. సో కంపేర్ టు దిస్ కంపైలర్, ఇంటర్ప్రిటర్స్ ఆర్ స్లో, చాలా స్లోగా వర్క్ చేస్తాయి అనమాట. అయితే నెగిటివ్ పాయింట్ ఏంటంటే, కంపైలర్ లో ఉన్న నెగిటివ్ ఏంటంటే, కంపైలర్ లో ఒకవేళ ఐఎమ్ రైటింగ్ ఏ ప్రోగ్రామ్, రైట్, ఫస్ట్ లైన్ రాశాను, సెకండ్ లైన్ రాశాను, 3rd, 4th, 5th అలా 10 లైన్స్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ లైన్ బాగానే ఉంది, నో ఇష్యూ, ప్రాబ్లం ఏమీ లేదు, బాగా రాశాను. సెకండ్ లైన్ బాగా రాశాను, బట్ 3rd లైన్ లో చిన్న ప్రాబ్లం ఉంది. కంపైలర్ ఏం చేస్తుందంటే, దీన్ని కంపైల్ చేసేటప్పుడు ఆగిపోతుంది, కంపైల్ చేయదు. అంటే ఎక్కడ తప్పు ఉందో చెప్పదు. నెక్స్ట్ ఏమవుతుంది, రన్ అవ్వకపోతే ఏమవుతుంది మనకి, ఇది ఎక్కడ ఎర్ర ఉందో తెలుసుకోవాలంటే మళ్ళీ చదువుకుంటూ వెళ్తాం. 1000 లైన్స్ ఉన్నా, 2000 లైన్స్ ఉన్నా, మళ్ళీ మనకు దొరకలేదు అనుకోండి తప్పు, అగైన్ సేమ్ ప్రాబ్లం. సో దీన్ని ఏమంటారు, ఎర్రర్స్ ని జనరల్ గా మన కంప్యూటర్ భాషలో ఏమంటాము, బగ్ అంటాం. బగ్ రిమూవ్ చేయడాన్ని ఏమంటాము, డీబగ్గింగ్ అంటాం. డీబగ్గింగ్. అయితే ఈ డీబగ్గింగ్ లో దీనికి ఏమవుతుంది, కంపైలర్ కి చాలా కష్టం, డిఫికల్ట్, బట్ నాట్ ఇంపాసిబుల్ అయితే కాదు, కానీ డిఫికల్ట్. ఇంత ఈజీగా మాత్రం ఎర్రర్స్ ని పట్టుకోలేం. వేరే ఇంటర్ప్రిటర్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇది ఫస్ట్ లైన్ మార్చింది, సెకండ్ లైన్ మార్చేసింది, 3rd లైన్కి వచ్చేసరికి ఏమైంది, మార్చలేకపోయింది, ఆగిపోయింది. ఎప్పుడైతే ఇది ఆగిపోయిందో 3rd లైన్, దట్ మీన్స్ మనకి తెలిసిపోతుంది ఏంటి, ఈ 3rd లైన్ లో ఎర్రర్ ఉంది అని చెప్పి. ఈ 3rd లైన్ లో బగ్ ఉంది అని తెలిస్తే మనం డీబగ్ చేయడం ఈజీయా, కష్టమా? ఈజీ. సో వాట్ ఈస్ ద థింగ్ హియర్, ఈజీ మీన్స్ ఏం ఈజీ,
డీబగ్గింగ్ ఈజ్ ఈజీ, ఇక్కడ డిఫికల్ట్. దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ కంపైలర్ ఇంటర్ప్రిటర్. అయితే ఏ లాంగ్వేజ్లు దేన్ని ఉపయోగిస్తున్నాయి? కంపైలర్ని సి, C++, రైట్. ఇంటర్ప్రిటర్ యూ హ్యావ్ జావా స్క్రిప్ట్, నెక్స్ట్ యూ టేక్ పైథాన్, అలా. నెక్స్ట్ జావా అనుకోండి, ఇఫ్ యూ టేక్ జావా ఫస్ట్ కంపైల్స్, దెన్ ఇంటర్ప్రిటర్ జరుగుతుంది త్రూ JVM. ఓకే, జావా నేర్చుకునేటప్పుడు ఇది కూడా నేర్చుకుందాము. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ C and C++. C and C++ ఆర్ కంపైల్ లాంగ్వేజెస్. అర్థమైంది కదా, కంపైలర్ ఏంటి, ఇంటర్ప్రిటర్ ఏంటి, రైట్. కానీ C మాత్రం ఏంటి, కంపైలర్ మాత్రమే. నౌ అగైన్, సో కంపైల్ చేయడానికి మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ రాస్తాం. రాసింది ఏమంటున్నాము, లెఫ్ట్ సైడ్ ఏం తీసుకుందాము, A.C. .C అనేది ఏంటి, ఎక్స్టెన్షన్. ఈ ఎక్స్టెన్షన్ దేనికి ఉంటుంది, Cకి ఉంటుంది, ఎందుకంటే C ప్రోగ్రామ్ కాబట్టి దీన్ని ఏమంటాము, ఎక్స్టెన్షన్. A.Cని మనం కంపైల్ చేసిన తర్వాత, కంపైలర్ ఉపయోగించిన తర్వాత అన్ని కరెక్ట్ గా ఉంటే, ఏ బగ్గు లేకపోతే ఇట్ విల్ క్రియేట్ A.exe. exe ఫైల్ అంటే ఇది విండోస్కి వచ్చేసరికి ఏంటి, A.exe. అంటే విండోస్ లో గనక మీరు కంపైల్ చేస్తే యూ విల్ గెట్ A.exe. ఒకవేళ కనుక అదే మీరు సోలారిస్ లో చేస్తే, సోలారిస్ కూడా ఒక సిస్టమ్, సోలారిస్ లో చేశారనుకోండి, అప్పుడు యూ విల్ గెట్ A.ksh. ఓకే, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇన్ మ్యాక్ అని తెలుసు కదా, యాపిల్ ఏమవుతుందంటే ఇదే DMG అవుతుంది. DMG, దిస్ ఈస్ మ్యాక్ సిస్టమ్, Macintosh, రైట్. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ యూజింగ్ లైనక్స్ ప్లాట్ఫామ్, దీన్ని ఏమంటారు, ప్లాట్ఫామ్స్ అంటారు అనమాట. ఓఎస్ ఏమంటారు, ప్లాట్ఫామ్. విండోస్, సోలారిస్, మ్యాక్, లైనక్స్ అయితే గనక ఇది ఎలా తయారవుతుంది, ELF అంటే ఎగ్జిక్యూటబుల్ అండ్ లింకబుల్ ఫార్మాట్. సో అంటే ఇక్కడ మనకు అర్థమై చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఒక్కొక్క విషయం ఏంటంటే, ఒకవేళ మీరు విండోస్ లో తయారు చేస్తే A.exe వస్తుంది, సోలారిస్ లో తయారు చేస్తే A.ksh వస్తుంది. ఒకవేళ మ్యాక్ లో కంపైల్ చేస్తే యూ విల్ గెట్ మ్యాక్ A.dmg. అదే లైనక్స్ లో అయితే A.elf. అంటే ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో A.exe అనే ఫైల్ ఓన్లీ విండోస్ లోనే రన్ చేయగలము, మనం దేంట్లో రన్ చేయలేము. సోలారిస్ లో తయారు చేసిన కంపైల్ చేసిన ఫైల్ ని సోలారిస్ లోనే చేయగలం. అలాగే మ్యాక్ లో కంపైల్ చేసిన ఫైల్ ని Macintosh దాంట్లోనే చేయగలం, లైనక్స్ లో చేసింది లైనక్స్ లో చేయగలం. కాబట్టి ఇది ఏమవుతుంది, ప్లాట్ఫామ్ దేంట్లో తయారు చేస్తే, మనం కంపైల్ చేసి తయారు చేస్తే ఆ ప్లాట్ఫామ్ లోనే మనం దాన్ని రన్ చేయగలము. అంటే C ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాదు, ఏ ప్లాట్ఫామ్ కి ఆ ప్లాట్ఫామ్ కే ప్రోగ్రామ్ వస్తుంది. ఇది మిషన్ ఇండిపెండెంట్ కానీ ప్లాట్ఫామ్ డిపెండెంట్. సో రన్ ఏ ప్రోగ్రామ్ మీన్స్ we can run the program. First we'll write the program. ముందు రాస్తాం ప్రోగ్రామ్ ని, రాసిన తర్వాత మనం ఏం చేయాలి, దాన్ని కంపైలర్ ని ఉపయోగించుకుని కంపైల్ చేస్తాము. నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ మనకి exe ఏదో ఫైల్ తయారైన తర్వాత మనం ఏం చేస్తాం, రన్ చేస్తాము, విల్ గెట్ ద అవుట్పుట్. అండర్స్టాండ్? సో 3 things are involved in this. అయితే 3 మనం చేయాలంటే కష్టం కాబట్టి we have something called IDE. IDE అంటే ఏంటో చూద్దాం. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అంటారు. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఏం చేశారంటే గనక మనం చేయాల్సిన 3 పనులు ఏంటవి, రాయడం, దాన్ని కంపైల్ చేయడం, నెక్స్ట్ రన్ చేయడం. ఈ 3 ఈ సాఫ్ట్వేర్ లో కలిపిచ్చేసారు. కలిపిచ్చడం వల్ల లాభం ఏంటంటే మనం 3 సార్లు వేరుగా చేయాల్సిన అవసరం లేదు. 3 things మనం ఏం చేయొచ్చు, ఒకేసారి ఐడిలో చేయొచ్చు. ఇంకొక లాభం ఏంటంటే ఇందాక చెప్పాను మీకు ఏంటి, డీబగ్గింగ్ లో ఏమవుతుందంటే ఇక్కడ ఏదైనా ఎర్రర్ ఉందంటే ఏ లైన్ లో ఎర్రర్ ఉందో కూడా IDE చెప్పగలుగుతుంది. అందుకనే మనకేంటి IDEs ఎందుకు తయారు చేశారు, మన లైఫ్ ఈజీగా అవడం కోసం తయారు చేశారు. అయితే C లాంగ్వేజ్ లో IDEలు ఏమేమి ఉన్నాయి, ఉన్నాయంటే సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ C లైన్, ఇది జనరల్ గా మ్యాక్ లో ఉపయోగిస్తారు ఎక్కువ మంది, రైట్. నెక్స్ట్
We have Eclipse, Eclipse తర్వాత DEVC++, నెక్స్ట్ విజువల్ స్టూడియో కోడ్, విజువల్ స్టూడియో కోడ్ ఇదేంటిది మైక్రోసాఫ్ట్ వాళ్ళది అనమాట. అది కాకుండా టర్బో C++, we have something called టర్బో C++. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి మన సి యొక్క ఐడిఈస్. అయితే అన్ని ఫ్రీయే ఆల్మోస్ట్. సిలోని కొంచెం పేమెంట్ ఉంది అడ్వాన్స్ దాంట్లో, ఐ థింక్ సో, బట్ ఆల్ అదర్స్ ఆర్ ఫ్రీ ఓన్లీ. బట్ మనం ఏం చేద్దామంటే మనం నేర్చుకునేటప్పుడు DEVC+ ఉపయోగిద్దాము. ఎక్కడ మధ్యలో కావాలనుకుంటే వీ కెన్ గో విత్ విజువల్ స్టూడియో కోడ్ ఆల్సో. రైట్ దిస్ ఈజ్ అబౌట్ IDE. ఓకే, నౌ విల్ సీ హౌ కెన్ వి మనం ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి IDE అది చూద్దాం. ఓకేనా, దిస్ ఇస్ మై డెస్క్టాప్. అయితే ఇప్పుడు ఏం చేద్దాము, నెట్లోకి వెళ్దాం. ఓకే, వాట్ ఐ హ్యావ్ టు మనం ఏం చేయాలంటే ఇక్కడ DEVC++, రైట్ 4.9.2. రైట్, నేను డౌన్లోడ్ చేస్తున్నాను దీన్ని. డౌన్లోడ్ విల్ స్టార్ట్లీ. రైట్, ఇది గుర్తుగా కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది 4.9.9.2 అయితే బాగుంటుంది. ఇట్ ఈస్ డౌన్లోడింగ్. Now we have downloaded. Now I am going to downloads. Then I am clicking on DEVC++. So it will install. Now installation started. Just I am pressing OK. Next I agree. Then next. Now it is installing. So installing is over. I am running DEVC++ also. Let's see. Okay, English only. Next. Okay, done. Now this is what DEVC++ is. Now you see here. I magnified this. See here. మనకి ఏంటంటే కనుక విండోస్ లో ఏ ఫైల్ ఓపెన్ చేసినా మనకి 3 థింగ్స్ మనకు కంపల్సరీగా కావాలి. ఏంటవి? 1, న్యూ ఫైల్ క్రియేట్ చేయాలంటే Ctrl+N. ఎస్, న్యూ ఫైల్ క్రియేట్ చేయాలంటే Ctrl+N ఉపయోగిస్తాము. లేదంటే సేవ్ చేయాలంటే Ctrl+S. నెక్స్ట్ క్లోజ్ చేయాలంటే యూ కెన్ యూజ్ Alt+F4. ఉపయోగిస్తే క్లోజ్ అయిపోతుంది. లేకపోతే క్రాస్ బటన్ ఇక్కడ ఉంటుంది కదా, దాన్ని కూడా ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం Ctrl+N కొట్టాము, ఆటోమేటిక్ గా ఏమైంది, Ctrl+N కొట్టగానే ఇక్కడ స్టార్ట్ అయింది. ఎనీథింగ్ అంటే మన కోడ్ ఇక్కడ రాస్తాం, ఇక్కడ టైప్ చేసి మనం రాస్తాము. ఓకే, ఫ్రమ్ నెక్స్ట్ వీడియో ఆన్వర్డ్స్, అంటే నెక్స్ట్ వీడియో నుంచి మనం ఇక్కడ కోడ్ రాసుకుంటూ వెళ్తాము. నెక్స్ట్ దీంట్లో ఇంపార్టెంట్ గా మనకి ఏం కావాలి, ఎగ్జిక్యూట్. చూడండి ఇక్కడ మనం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ప్రోగ్రామ్ రాయాలి. వీ కెన్ రైట్ దిస్ అంటే ఇలాగ మనకి టెస్ట్ ఎడిటర్ కింద ఇది ఉపయోగపడుతోంది. దిస్ ఈస్ IDE DEVC++. నెక్స్ట్ మనం ఏం చేయాలి, కంపైల్ చేయాలి. చూడండి కంపైల్ అంటే ఎంత, F9. కంపైల్ చేసిన తర్వాత వీ కెన్ రన్ దిస్ థింగ్ F10. సో 3 థింగ్స్ ఏంటి, ప్రోగ్రామ్ రాయడం, కంపైల్ చేయడం, రన్ చేయడం. ఇవన్నీ కూడా మనం ఒకే ఒక సాఫ్ట్వేర్ లో చేయాలి. ఇలాంటి సాఫ్ట్వేర్ ని ఏమంటాం, IDE అంటాం. IDE అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. C++ లో మనం ఇంకోటి కూడా ఉంది, ఏంటిది, కంపైల్ అంటారు. అంటే రెండు వేరువేరుగా అక్కర్లేదు. F9 F10 ఒకేసారి F11 పెట్టి మనం ఏం చేయొచ్చు, ప్రోగ్రామ్ రాసిన వెంటనే కంపైల్ అయిపోతుంది. ఎర్రర్ ఉంటే ఎర్రర్ చెప్తుంది, ఎర్రర్ లేకపోతే ఇట్ విల్ రన్ ద కోడ్, అంటే రన్ చేసి కూడా చూపించేస్తుంది. బెటర్ కదా, మనం 2 సార్లు చేయాల్సిన అవసరం లేదు. నేర్చుకునేటప్పుడు అస్సలు టైం వేస్ట్, తిన్నగా మనం F11 చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో ఇది తెలిసింది కదా. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మీరు అందరూ కూడా
ఇది ఐడిఈ ఇన్స్టాల్ చేసుకుని రెడీగా ఉండండి. వి విల్ లెర్న్ వన్ బై వన్ నౌ సి ప్రోగ్రామ్స్, రైట్? దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.